హలో అండి, అందరికీ నమస్కారం అండి. నాకు ఈరోజు తెల్ల శనగలు పాలకూర కలిపి కర్రీ చేయాలనిపించిందండి. ఇది కొద్దిగా నాన్ వెజ్ టేస్ట్లో చేస్తే బాగుంటుంది అనిపించింది. ఇంతకుముందు కూడా నేను చేశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీ అందరికి కూడా టేస్ట్ చూపించాలనే ఉద్దేశంతో నేను ఈ కర్రీ చేస్తున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నేను దీనికి కావలసిన పదార్థాలను చూపిస్తున్నానండి. పచ్చిమిర్చి, ఉల్లి ముక్కలు, లవంగం, దాల్చిన 2 లవంగాలు, చిన్న దాల్చిన ముక్క, జీలకర్ర, టమాటో, మెంతాకు, పసుపు, కారము, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. శనగలను ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. 12 అవర్స్ నానబెట్టి వీటిని బాయిల్ చేసుకున్నానండి, 4 విజిల్స్ వరకు. నేను ఇంతకుముందే మీకు చూపించాను. పాలకూర మంచిగా కడిగి కట్ చేసి తీసుకున్నాను. ఇది ఒక 1/2 కేజీ అండి. కట్ చేసిన తర్వాత 1/2 కేజీ, మీరు ఎంతైనా వేసుకోవచ్చు. కడాయి పెట్టి ఆయిల్ వేసానండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేగిందండి. లవంగం, దాల్చిన వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లి ముక్కలు వేసాను. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టానండి. చిన్న పచ్చిమిర్చి ఇవి 3 మినిట్స్ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయిపోయిందండి. మెంతాకు వేస్తున్నాను. పసుపు, రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు పాలకూరను వేస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ పెద్దగా చేస్తున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చపాతీలోకి కానీ వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టానండి. సాల్ట్ వేసేస్తున్నాను. లిడ్తో క్లోజ్ చేస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీస్తున్నాను. ఇది చికెన్ స్మెల్ వస్తుందండి, చాలా గుమగుమల స్మెల్ వస్తుంది. స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెట్టి మళ్ళీ లిడ్ పెట్టేస్తుంది. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టాను. లిడ్ తీసాను. స్టవ్ ఫ్లేమ్ మరలా పెద్దగా పెడుతున్నాను. లిడ్ పెట్టేశాను. 5 మినిట్స్ తర్వాత మరలా లిడ్ తీస్తున్నాను. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసాను. మూత పెట్టేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టాను. 5 మినిట్స్ తర్వాత లిడ్ తీస్తున్నాను. 1 స్పూను నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలనుకుంటే స్కిప్ చేయొచ్చండి. స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెడుతున్నాను. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ చిన్నగా చేస్తున్నాను. నా రెసిపీస్లో నేను మీల్ మేకర్ కర్రీ కొద్దిగా పాలకూర ఆకులు, కొద్దిగా తోటకూర ఆకులు వేసి కర్రీ డిఫరెంట్గా చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫ్రై కర్రీ కూడా చేశాను. మీల్ మేకర్ ఫ్రై కర్రీ సింపుల్గా 10 మినిట్స్లో చేసుకునేది. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు టమాటా కూడా ఉడికిపోయిందండి. నేను శనగలు వేస్తున్నాను. శనగలలో ఉన్న వాటర్ కూడా దీంట్లో వేయాలండి. ఇప్పుడు లిడ్ పెట్టేస్తున్నాను. 6 మినిట్స్ తర్వాత నేను లిడ్ తీసేస్తున్నానండి. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ పెట్టేస్తే ఈ వాటర్ అంతా పోతుంది. స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెడుతున్నాను. లిడ్ పెట్టేశాను. 6 మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తున్నానండి. కొద్దిగా తురుముకున్న అల్లం అండి, ఫ్రెష్ది కొంచెం వేయాలి. ఇలా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నానండి. ఇది మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు.
ఈ కర్రీలో నెయ్యికి బదులుగా మీగడైనా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. ఇప్పుడు నేను కర్రీని సర్వింగ్ బౌల్లో వేస్తున్నాను. చూడండి ఎంతో టేస్టీ శనగలు పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.